5 సంవత్సరాల మట్టి వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉందిగా. మరి ఎవరు సార్ ఇల్లు కాదయ్యా? 5 సంవత్సరాలు ఎక్స్పైర్ అయిన బోట్లు పెట్టి ఇసుక తోలుతుంటే పట్టుకోకుండా ఏం చేశారు? 5 ఏళ్ళలో 5 ఏళ్ళ మట్టి ఇసుక తోలుకున్నారు కదా. ఎక్స్పైర్ అయిపోయిందా వాటికి లైసెన్సు? మరి ఇంకా బోట్లు వచ్చేదని గుద్దుకునేది ఏముంది? అయితే మరి ఈ బోట్ల మీద కూడా సోషల్ మీడియాలో కానివ్వండి. సోషల్ మీడియా వద్దయ్యా బాబు. సోషల్ మీడియా సంగతి ఎందుకు? అసలు లైసెన్స్ రద్దు ఎక్స్పైర్ అయిందా అవలేదా? అయ్యింది కదా. మరి ఎందుకు తిరగనిచ్చారు 5 సంవత్సరాలు? 19 నుంచి 24 వరకు ఎందుకు తిరగనిచ్చారు? ఎక్స్పైర్ అయిపోతే ఎందుకు తిరగనిచ్చారు? ఎవడిగాడు బోటు ఎవడిదాడు వేసుకుంటాడు, లంగర్ వేసుకుంటాడు కదా. 3 కలిసి వేయరు కదా, వేస్తారా? మన ముగ్గురం కలిసి తాడు కట్టుని పడుకుంటామా? పడుకోంగా ఎవడిగాడే పడుకుంటాం, ఎవడ మంచం మీద ఆడు. మరి 3 ఎందుకు కట్టారు? ముందు వాళ్ళని అడుగు అక్కడ. కాదండి, ఇప్పుడు మీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కదా, బోట్లు వచ్చి గుద్దుకున్నాయి, దానికి అది ఉంది, దీనికి ఇది ఉంది, వరద వచ్చింది, చంద్రబాబు నాయుడు సరిగ్గా స్పందించలేదని. మీకు ఎవరైతే అడిగారో వాళ్ళని అడగండి వెళ్ళి. ఇక్కడేం చెప్తారు అక్కడ? ఈ బోట్లు కూడా నందిగాం సురేష్ అనిసార్లకు సంబంధించిన బోట్లను కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. ప్రచారాలు ఏంటి? ఉండదే కదా అక్కడ, ఉండదే కదా అది. అయితే కూడా ఇంత భారీ నష్టం జరిగినా కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కూడా వైసీపీ. అరే పట్టించుకోకపోతామేంటయ్యా? మీ సోషల్ మీడియాలోనే పెట్టారుగా, 15,000 ఆటోలు తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆటోలు పెట్టి పంచారు తొక్కతోలు మీరే చెప్పారు అక్కడ. నాదేంట్లో మన ఎవరు దగ్గరుండి సరుకులు పంచుతాను. ఇంకా చెయ్యింది ఏముంది? దొడ్లకి వెళ్తానికి కూడా దొడ్లు కూడా పెట్టాడు అక్కడ. కాదే, ఇంకా చెయ్యింది ఏముంది? ఇప్పుడు కరోనా టైంలో పోనీ అట్టా అనుకుందాం. కరోనా టైంలో వీళ్ళు ఎవరైనా వైసీపీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ వచ్చి ఎవరికైనా పరామర్శించారా? అది ఉపద్రవమేగా. ఆ టైంలో ఏమైనా ఇచ్చారా? ఎవడన్నా వచ్చాడా? అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు కదా, కరోనా కష్టకాలంలో కూడా మేము ప్రజలందరిని ఆదుకున్నాం. ఎక్కడొచ్చారా? మీ ఇంటికి వచ్చారా? కాదయ్యా, మీ ఇంటికి వచ్చారా? పోనీ మీ అమ్మ మీ నాన్న బలకత్తానికి వచ్చారా? నాకు 2 సార్లు కరోనా వచ్చింది. ఎవడన్నా బలకిచ్చాడు వచ్చి? కరోనా టైంలో కష్టకాలంలో ఆదుకున్నారన్నారు. ఎవరిని ఆదుకున్నారు అక్కడ? ఇప్పుడు ఛానళ్ళన్నిట్లు వేస్తున్నారు. ఏది కోమటి రామ్మోహన్ అనేవాడి 2 బోట్లు, వాటికి లైసెన్స్లు ఎక్స్పైర్ అయిపోయి 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు మీరే అధికారంలో ఉండారుగా. ఎక్స్పైర్ అయిన బోట్లు తిప్పకూడదుగా. ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వచ్చిద్దా? రాదుగా. మరి అది కాదు, ఎక్స్పైర్ అయిపోయిన లైసెన్స్ పెట్టి తిరుగుతుంటే అది ఏదైనా జరిగితే ఎవడు పోతాడు? ప్రజలేగా పోయేది. మరి 5 సంవత్సరాలు ఏం చేశారు వాళ్ళు? కాదా, 5 సంవత్సరాలు ఏం చేశారు? పోనీ ప్రభుత్వం అశ్రద్ధ చేసింది అనుకుందాం. 11,50,000 కృష్ణానదిలోకి 50,000 క్యూసిక్లు నీళ్ళు వచ్చినాయి కదా. బుడమేరు నీళ్ళు దాంట్లోకి వెళ్తాయా? వెళ్ళవు కదా. ఏదో మరి మునిగిపోకుండా ఏదో చేయాలిగా. మరి అదే జరిగింది అక్కడ. కాదండి, అయితే దీనికి నిన్న సంబంధించి కూడా ఆర్పి సిసోడియం గారు చెప్తున్నారు, ఈ బుడమేరుకి 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో ఏదో చైర్మన్ పదవి చేశాడు కదా. అప్పుడు తెలియదా ఈ 3 బోట్లకి లైసెన్స్ లేదని? తెలుసా తెలియదా? నాకైనా ఇంటికాడ 6 ఇడ్లీ పెడతారయ్యా, దెంగి తింటాం. మీరు వచ్చి మైకులు పెడతారు, ఏదో ఒకటి అవుతాం అంతే, అంతకంటే ఏముండదు అది.